Welcome to English Easy. నమస్తే సార్. నమస్తే. ఇంగ్లీష్కి సంబంధించి మనం మాట్లాడేటప్పుడు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, పొరపాట్లోనే అవి జరిగిపోతూ ఉంటాయి. మరి అలాంటివి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముందుగా అసలు మనం ఎలాంటి పొరపాట్లు చేస్తుంటాం అనేది బాగా గమనించాలి. ఇంగ్లీష్ వాళ్ళైతే వాళ్ళ న్యాచురల్ అప్బ్రింగింగ్ అంటే వాళ్ళ పెంపకాన్ని బట్టి, వాళ్ళు పెరుగుతున్న విధానాన్ని బట్టి ఒక చక్కని భాషకి వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు. ఎట్లయితే మనం మన తెలుగు భాషకి అలవాటు పడతాము. కానీ వాళ్ళ దృష్టిలో కొన్ని పొరపాట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంగ్లీష్లో ఇండియన్స్ పర్టికులర్గా షీఈ్ మై కజిన్ సిస్టర్ లేదా హీఈ్ మై కజిన్ బ్రదర్ ఇలాంటివి అంటుంటాం. ఇంగ్లీష్ వాళ్ళు అలా అనరు. యాక్చువల్గా వాళ్ళు హీఈ్ మై కజిన్, షీఈ్ మై కజిన్ ఇలా అంటారు. ఇక్కడ మన ఇండియనిజం అంటే భారతీయులు చేసే ఒక పొరపాటు ఏంటంటే మనకి ఇక్కడ వరుసలు ఎక్కువ భారతదేశంలో. మాతృ సంబంధమైన పితృ సంబంధం, మెటర్నల్ పెటర్నల్ అంటాం. కాబట్టి మా మేనమామ వైపు నుంచి సంబంధం, మా నాన్నగారి వైపు నుంచి సంబంధం అలా కాకుండా ఇంగ్లీష్ వాళ్ళకి వాళ్ళు చాలా డైరెక్ట్గా షీఈ్ మై కజిన్, హీఈ్ మై కజిన్ అంటారు. ఎందుకంటే వాళ్ళ రిలేషన్స్ మన ఇండియన్ రిలేషన్స్ అంత కాంప్లెక్స్గా ఉండవు. సో మన దగ్గర అనుబంధాలు, ఈ సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. సో అలా వాళ్ళు అక్కడ సింపుల్గా హీఈ్ మై కజిన్, షీఈ్ మై కజిన్ అంటారు. మనం ఎందుకు ఇలా అనకూడదు అనాల్సినటువంటి వాదన అక్కర్లే. సింపుల్గా కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ లాంటివి తప్పు, వాటిని సింపుల్గా కజిన్ అనటం కరెక్టు. ఈ మాత్రం తెలుసుకుంటే మనం కొంచెం క్వాలిటేటివ్ స్టాండర్డ్ ఇంగ్లీష్ వైపుకి వెళ్ళిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా రోజువారీ కార్యక్రమంలో ఇప్పుడు మనల్ని ఒకరికొకరు పరిచయం చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తుంటామంటే ఐ యామ్ శ్రీనాథాచారి, లేకుంటే మై నేమ్ ఇస్ శ్రీనాథాచారి ఇలా అంటే బాగుంటుంది. అలా కాకుండా కొంతమంది మీ శ్రీనాథాచారి అంటారు. అంటే ఒక సెంటెన్స్ని అలా మీ అనే పదంతో స్టార్ట్ చేయకూడదు. కొన్ని సందర్భాల్లో మై సెల్ఫ్ శ్రీనాథాచారి, అక్కడ కూడా ఒక వాక్యాన్ని సెల్ఫ్ అనే పదంతో స్టార్ట్ చేయకూడదు. ఇంగ్లీష్ వాళ్ళు అలా చేయరు. ఇలా మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగాలకు సంబంధించి రకరకాల పొరపాట్లు మన ఇండియన్ స్టూడెంట్స్ లేదా గ్లోబల్గా నాన్ ఇంగ్లీష్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అవి ఏంటనేది కాస్త శ్రద్ధ పెడితే మన నిత్య జీవితంలో వాడే భాష మంచి క్వాలిటేటివ్గా తయారవుతుంది. నిజానికి అలాంటి ప్రశ్నలు ఏమైనా మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, నేను సమాధానం చెబుతాను. తప్పకుండా. మీ అండ్ మై ఫ్రెండ్ లివ్ హియర్, ఈ వాక్యం కరెక్టేనా? మీ అండ్ మై ఫ్రెండ్ అంటే మీ ఉద్దేశం ఏంటంటే నేను నా ఫ్రెండ్ ఇక్కడే నివసిస్తాం అనేది ఇక్కడ. సో ఇంగ్లీష్లో ఏ వాక్యం కూడా ఈ మీ అనే టైపు, దీన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ టైప్ అంటారు. మీ, అస్, యు, హిమ్, హర్, ఇట్, దెమ్ అని ఇలా వాక్యాలు అలా ప్రారంభం కావు. ఎప్పుడైనా కానీ ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే ఇలాంటి పదాలతో వాటిని వాక్యాలను, ఇంగ్లీష్ వాక్యాలను స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఏమన్నారంటే మీ అండ్ మై ఫ్రెండ్ అన్నారు. ఇక్కడ రెండు రకాల పొరపాట్లు ఉన్నాయి ఇందులో. అసలు అంటే ఐ అండ్ మై ఫ్రెండ్ అనాలి. అందులో కూడా మనం నాగరిక ప్రపంచంలో జీవిస్తున్నాం కాబట్టి ఐ అండ్ మై ఫ్రెండ్ అనకుండా మనం ఎప్పుడైనా కానీ ఎదుటి వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చాక మళ్ళీ మనకి ప్రాధాన్యత ఇస్తాం. అందుకొరకు సరి అయినటువంటి వాక్యం ఏంటంటే మై ఫ్రెండ్ అండ్ ఐ లివ్ హియర్ అనాలి. అది సరైనటువంటి. అంటే ఇందులో ఒకటి విభక్తికి సంబంధించి సబ్జెక్ట్ కరెక్ట్గా ఉండాలి, మై ఫ్రెండ్ అండ్ ఐ అనేది ఒకటైతే, రెండోది సంస్కారానికి సంబంధించినటువంటి పొరపాటు రెండోది. కాబట్టి మీ అండ్ మై ఫ్రెండ్ కాకుండా మై ఫ్రెండ్ అండ్ ఐ లివ్ హియర్, మై ఫ్రెండ్ అండ్ షీ లివ్ హియర్ ఇలా, లేకుంటే మై ఫ్రెండ్స్ అండ్ ఐ లివ్ హియర్. ఏదైనా మనల్ని చివరిలో పెట్టుకొని వేరే వాళ్ళను ముందు ప్రస్తావించాలి. ఆ మాటకు వస్తే చాలామంది ఉన్నప్పుడు సెకండ్ పర్సన్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూ అండ్ షీ అండ్ ఐ లివ్ హియర్, వీటన్నిటిలో సెకండ్ పర్సన్ యూ, ఆ తర్వాత ప్రాధాన్యత వేరే థర్డ్ పర్సన్, లాస్ట్కి నాకు నేను ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. సో యూ అండ్ దే అండ్ ఐ లివ్ హియర్ ఇలా ఆ క్రమం కూడా ఇంపార్టెంట్. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలో మై ఫ్రెండ్ అండ్ ఐ లివ్ హియర్ అనేది సరి అయినటువంటి జవాబు. ప్రశ్నించే పదాలు వాట్ అండ్ విచ్ రెండు ఒకటేనా? వీటి మధ్య తేడా ఏంటి? వాట్ అండ్ విచ్ వీటి మధ్య తేడా అడిగారు. ఈ రెండు ఇంట్రాగేటివ్ వర్డ్స్ అంటే ప్రశ్నించే పదాలు. చూడడానికి రెండు ఒకేలా అనిపిస్తున్నాయి. వాట్ అంటే ఏంటి, విచ్ అంటే ఏంటి అని. కానీ వాటి తేడా వాటికి ఉంది, చాలా స్పష్టమైన తేడా ఉంది. లేకుంటే రెండు పదాలు ఎందుకు ఉంటాయి?
ఏ సందర్భంలో ఏది వాడాలో ఇంగ్లీష్లో ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్ అంటాం మనం. ప్రతి వస్తువుకు ఒక ప్లేస్ ఉండాలి, ఆ ప్లేస్లోనే ఆ వస్తువు ఉండాలి. అలా వాట్ అనేది జనరల్గా మనము ఏంటి అని అడిగేటప్పుడు వాట్స్ యువర్ నేమ్, వాట్ ఆర్ యూ, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దాట్ ఇలా అడుగుతాం. విచ్ అంటే ఏది అని, అంటే ఉన్నటువంటి అవకాశాలలో మనకు ఒక చాయిస్ ఉన్నప్పుడు అందులో ఏదైనా మనం ఎంపిక చేసుకోవాలి అనుకున్నప్పుడు వాట్ కాకుండా విచ్ వాడాలి. ఉదాహరణకు ఐ హ్యావ్ 2 బుక్స్, ఏ అండ్ బి. విచ్ డూ యూ వాంట్, ఈ రెండిట్లో ఏది కావాలి మీకు. విచ్ డూ యూ ప్రిఫర్, ఏది కావాలి అంతే తప్ప ఐ హ్యావ్ 2 బుక్స్ వాట్ డూ యూ ప్రిఫర్ అనకూడదు. అంటే జనరల్ క్వశ్చనింగ్కి ఏంటి అని అడిగేటప్పుడు వాట్ వాడితే మనకు అక్కడ ఏదైనా చాయిస్ ఉన్నప్పుడు ఆ ఎంపిక చేసుకునేటప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి హిందీ మూవీస్ అండ్ తెలుగు మూవీస్, విచ్ డూ యూ ప్రిఫర్. సో ఏది, ఇదా అదా, ఇలా చాయిస్ ఉన్నప్పుడు విచ్, చాయిస్ లేనప్పుడు వాట్, ఇలా స్పష్టంగా వాడితే చాలా బాగుంటుంది.